వానికి ఆస్తమా రోగం ఉంది. అయితే ఆ రోగం పోవడానికి యజ్ఞం చేయట్లేదు. ఏం చేస్తున్నారంటే జంతువులను తీసుకొచ్చి పెంచమని చెప్పారంటే వాళ్ళు. దానికోసం అని చెప్పి ఒక 1000 ఎకరాలు తీసుకొని అలా ఏనుగులు గుర్రాలు అవన్నీ తీసుకొచ్చి వాటికి ఆహారం తయారు చేసి పెంచుతూ ఉన్నారు. వానికి ఆస్తమా తగ్గట్లేదు, పోవట్లేదు. కాబట్టి మనిషి దగ్గర కోట్ల లక్షల రూపాయలు యజ్ఞం ద్వారా ఆస్తమా తగ్గిపోతుందని ఉంది. ఆయుర్వేదం ద్వారా ఆస్తమా నయం చేయొచ్చు. పతంజలి యోగిలో ఎంతోమందికి నయం చేశారు, ప్రాణాయామం ద్వారా, యజ్ఞం ద్వారా, యోగం ద్వారా. కానీ వారికి చెప్పే గురువులు లేరు. అక్కడ యజ్ఞం యొక్క ప్రాముఖ్యాన్ని ముఖేష్ అమ్మాని చెప్పేవారు ఎవరూ లేరు. ఎందుకంటే వాళ్ళు ఈ పూజలు అన్ని పురాణాలే చెప్తారు. అక్కడ మొత్తం పురాణాల సంస్కృతే ఉంటుంది. మన ముఖేష్ అమ్మాని భార్య కూడా అందులో ఒకటి ఏదో ఆ పాట కూడా తయారు చేసి ఆ పాట డ్యాన్స్ కూడా చేశారు. కుంభమేళలో కూడా మనం వెళ్ళి అక్కడ వాళ్ళు స్నానం చేసి కూడా వచ్చారు. కాబట్టి మనిషికి కోట్ల రూపాయలు, లక్షల కోట్ల ఆస్తులు ముఖేష్ అమ్మాని మన తెలంగాణ స్టేట్లో కొనగలుగుతాడు. ఒకటే తెలంగాణ రాజ్యం మొత్తం కూడా మనందరినీ కొని అంత ఆస్తి. కానీ కొడుకు యొక్క ఆస్తమా రోగం, ఆస్తి నయం చేయలేకపోతుంది. ఎందుకు అంటే వాళ్ళ వివాహం చూసాం మేము కూడా. మొత్తం పెద్ద చాలా ఘనంగా చేశారు. సినీ తారలు, అమెరికా నుంచి అందరూ వచ్చారు. ఇంత చిన్న యజ్ఞం చేశారు. చిన్న ఒక 100 గ్రాముల నెయ్యి కూడా వేశారు. పెద్ద డెకరేషన్ చేసి చిన్న యజ్ఞం చేశారు. కాబట్టి పురోహితులకు 1,00,000 ఇచ్చారు. వచ్చిన స్వాములకు కూడా 1,00,000 రూపాయలు ఇచ్చారు. వాళ్ళందరికీ అన్ని ఇచ్చి పంపించారు. కానీ ఏం లాభం? ఆ కొడుకు ఆ ఆస్తులను అనుభవించలేడు. ఎందుకంటే మనకి ఆస్తమా రోగం ఉంది. వాళ్ళ బిడ్డ కూడా పిల్లల్ని అనేది IVF ద్వారా, టెస్ట్ ట్యూబ్ బేబీలు అవన్నీ కూడా. వీళ్ళిద్దరు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే. ఎవరు? ఆకాశ్ అమ్మాని, అనంత అమ్మాని. వీళ్ళు ముగ్గురు కూడా అందరూ వాళ్ళంతా సహజంగా పుట్టలేదు. ఆ యొక్క చేస్తారు కదా, ఆ విధంగా కృత్రిమంగా పుట్టిన సంతానం అదంతా. ఇప్పుడు వాళ్ళకు కూడా అదే కృత్రిమ సంతానం. కాబట్టి యజ్ఞాన్ని మరిచి, కేవలం యజ్ఞం మరిచి ఏదో చేస్తాము, డబ్బు సంపాదిస్తాము, బ్లాక్ మనీ సంపాదిస్తాము, కోట్లు సంపాదిస్తామంటే భగవంతుడు ఆ యొక్క సంతానానికి ఎసరు పెడతాడు, మన వంశానికి ఎసరు పెడతాడు. రఘువంశంలో ఒకరికి కూడా క్యాన్సర్ లేదు, ఒకరికి కూడా జ్వరం లేదు, ఒకరికి కూడా రోగం లేదు. ఎందుకు అంటే పెద్ద 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 యజ్ఞాలు చేసేది వాళ్ళు, భయంకరమైన యజ్ఞాలు. అవి మనం ఊహించలేదు. అందుకే వాళ్ళ దగ్గర లక్షల కోట్ల ఆవులు ఉండేటువంటి పండితులు వస్తే రాముడు బాణం బలంగా ఇసిరేసేవాడు. బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ వరకు గోవులు మొత్తం పండితులకు ఇచ్చేసేవాడు. అంతటి సంపద ఉండేదండి. నిన్నమన్నటి వరకు శ్రీకృష్ణదేవరాయల దగ్గర కూడా ఇంత సంపద ఉండేది. బంగారం, వజ్రాలు, వైరాలు కూడా రాసులు పోసి వాళ్ళు అమ్మారని చెప్పారు. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే దైవీ సంపద, దివ్యమైన సంపద. ఇదంతా కూడా అమెరికాలో, యూరోప్లో, సౌదీలో వీళ్ళందరి దగ్గర వచ్చింది దైవీ సంపద కాదు, ఆసురీ సంపద. ఎక్కడ సంపాదించారంటే భూమిని తవ్వి తోడి పెట్రోల్ తీసి ఖనిజాలు తీసి ఇవి తవ్వి అవి తవ్వి వాళ్ళు డబ్బులు సంపాదించారు. భగవంతుడి ద్వారా సహజంగా వచ్చినటువంటి సంపదలు కావు. ఆ సంపదల కోసం మనమంతా కూడా పరుగులు తీస్తున్నాం. ఎందుకంటే మనము ఈ యొక్క అగ్నిహోత్రానికి దూరం అయిపోయాం కాబట్టి. ఇప్పటికి కూడా కర్నూలులో వర్షం పడితే అందరూ రైతులు భూముల వెంట తిరుగుతారంట. ఎందుకంటే వజ్రాలు దొరుకుతాయండి ఇప్పటికి కూడా అక్కడ వర్షాలు. అటువంటి గొప్ప సంస్కృతి మన దేశంలో ఉంది. ఎక్కడైతే దేవతలు ప్రసన్నమవుతారో అక్కడ దేవతలు వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు అన్నీ కురిపిస్తారంట గనుల్లో. అటువంటి దైవీ సంపద మనకు అవసరం. ఒళ్ళు గుళ్ళ చేసుకొని రాత్రులంతా మేలుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లై ఆ యొక్క యంత్రాల దగ్గర కూరుకునిపోయి యంత్రంగా మారి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నపుంసకులు అవుతున్నారు, సంతానం కావట్లేదు. మొన్న మా దగ్గరికి వచ్చారు గురువుగారి దగ్గరికి, భార్య భర్త ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇద్దరు సాఫ్ట్వేర్ పనిచేస్తారు. ఆ యొక్క యంత్రాలతో పనిచేసి పాపం ఇద్దరికి సంతానం లేదు. కాబట్టి యంత్రాలతో మమేకం అవుతున్నాం, మనుషులతో మనం మమేకం కావాలి. దైవీ సంపదలు కావాలి మనకి. ఎవడో అమెరికా వాడో, సౌదీ అరేబియా వాడో వాడిస్తున్నాం, వీడిస్తున్నాం, వాన్ చేతి కింద, వీని చేతి కింద, మో చేతి మీద దాక్కుని బతకడం కాదు. మనం ఎట్లా బతకగలుగుతాము, మన సంపదలను మనం ఏ విధంగా సృష్టించుకోగలుగుతాము అనేటువంటిది మనకు ఈ యొక్క వేదం అనేటువంటిది చెబుతుంది. ప్రతి వ్యక్తిని కూడా స్వావలంబనతో
బతికే విధమైనటువంటి మార్గాలను మనకు వేదం సూచిస్తుంది. కాబట్టి ప్రతిరోజు రండి, చదువు వచ్చినా రాకపోయినా వినండి, మీ జీవితాలను మార్చుకునేటువంటి ఆ యొక్క ఉపాయాలు ఏవైతే ఉంటాయో అవి తెలుసుకొని తదనుగుణంగా మీరు నడుచుకుంటే ఏ విధంగా బుద్ధిమంతుడికి జ్ఞానికి మోక్షము స్వర్గం లభిస్తాయో మీరు ఏది చదవకున్నా కానీ మీ యొక్క ఆచరణ ద్వారా మీకు కూడా స్వర్గ మోక్షాలు అనేటువంటివి సిద్ధిస్తాయి. ధన్యవాదాలు.